కరిష్మా మ్యానుఫ్యాక్చరింగ్స్ అంటే ప్రస్తుతం వీళ్ళైతే మాత్రం మనకి కంప్లీట్గా అంబులెన్సెస్ 3 లెవెల్స్ ఆఫ్ అంబులెన్సెస్ ఉంటాయంట. ఈ 3 లెవెల్ ఆఫ్ అంబులెన్సెస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన ఓనర్స్ ఇక్కడ ఉన్నారు, మహేంద్ర గారు అండ్ నాగరాజ్ గారు. వాళ్ళని అడిగి అసలు ఈ అంబులెన్స్ అనేది బేసిక్ మోడల్ ఏంటి, తర్వాత మీడియం మోడల్ ఏంటి, అండ్ హై అండ్ మోడల్ ఏంటి, మనకి ఏ ప్రైసెస్లో దొరుకుతాయి, అండ్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత టైం అవుతుంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో నాగరాజ్ గారు, మనకి ఇప్పుడు అంబులెన్సెస్ అనేవి 3 టైప్స్ ఆఫ్ అంబులెన్సెస్ అంటున్నారు కదా, దీన్ని ఎలా గ్రేడింగ్ చేస్తారండి? యాక్చువల్లీ ఇది యాజ్ పర్ నామ్స్, అంబులెన్స్ అసోసియేషన్ నామ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ నామ్స్. దాని ప్రకారం పేషెంట్ లైఫ్ సపోర్ట్, బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ 3 మోడల్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం కంపెనీస్ కూడా 3 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి మారుతి కంపెనీ ఉంది విచ్ మేక్స్ పేషెంట్ ట్రాన్స్పోర్ట్ అంబులెన్స్. నెక్స్ట్ వచ్చేసి టాటా వింగర్ ఉంది. దాని తర్వాత మన ఫోర్స్ టెంపో ట్రావెలర్ ఉంది. ఈ 3 కంపెనీస్ దే మేక్ అంబులెన్స్. సో దాంట్లో మన రోల్ ఏంటంటే బేసిక్ అంబులెన్స్ ఇస్తారు వాళ్ళు మనకి, బేసిక్ విత్ షెల్ లాంటివి ఎంటీ వెహికల్స్. దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం కస్టమైజ్ చేసి, వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ కలర్ కాంబినేషన్ దాని ప్రకారం కస్టమైజ్ చేసి వీ విల్ డెలివరీ టు ద హాస్పిటల్స్, ఇండస్ట్రీస్, ఎన్జిఓస్, సో ఆన్. ఓకే, ఇప్పుడు మనకి బేసిక్ లెవెల్ అంటే మనకి ఎలా స్టార్ట్ అవుతుంది మనకి దీన్ని, ఇది బేసిక్, ఇది మీడియం అండ్ ఇది లార్జ్ అని మనకి ఎలా తెలుస్తుంది? అంటే మామూలుగా దాంట్లో ఉండే ఫెసిలిటీస్ని బట్టి, వెహికల్లో ఉండే ఫెసిలిటీస్ని బట్టి మనం వీ కెన్ డిఫైన్ ఇట్. అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ ఓన్లీ పేషెంట్ని షిఫ్ట్ చేయాలంటే ఇలాంటి వెహికల్, ఇది మారుతి కంపెనీ వెహికల్. ఇది దీని పేరు మారుతి సుజుకి ఈకో అనమాట. దీంట్లో ఏంటంటే వెహికల్ రావడం స్టార్టింగ్ ఇలా వస్తుంది, విత్ షెల్ వస్తుంది, ఎంటీ ఉంటుంది వెహికల్. దీంట్లో మనం కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం దీన్ని మాడిఫై చేస్తాం. సో దీంట్లో అటెండర్ సీటు, స్ట్రెచరు, మెడికల్ బాక్స్ ఇవన్నీ వస్తాయి. సో దీంట్లో మనం ఫుల్లీ ఫిట్టెడ్ అంబులెన్స్ చేస్తాం. ఇది ఫస్ట్ వెహికల్ రావడం కంపెనీ నుంచి ఇలా వస్తుంది, మారుతి కంపెనీ ఇచ్చినప్పుడు మనకి ఇలా ఉంటుంది వెహికల్. దీన్ని మనం మాడిఫై చేస్తాం. అంటే ఈ షెల్ని మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ ఏది చేసినా ఇది దీని టర్మినాలజీలో ఇది బేసిక్ లైఫ్ సపోర్టే. ఓకే, బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఇందులో మనకి అంటే మెయిన్గా ఉండేది బేసిక్ లైఫ్ సపోర్ట్కి అంటే మెయిన్గా ఉండే ఎక్విప్మెంట్స్కి సంబంధించి ఏమేమి అరేంజ్ చేస్తారు? దీంట్లో స్టాండర్డ్గా ఎయిర్ కండిషన్ అయితే స్టాండర్డ్ ఉంటుంది, ఏసీ కంపల్సరీ. సో వితౌట్ ఏసీ వెహికల్ ఉండదు అంబులెన్స్లో. నెక్స్ట్ మనకి స్ట్రెచర్ ఉంటుంది, పేషెంట్ని లోపలికి షిఫ్ట్ చేసేది, బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి షిఫ్ట్ చేసేది. ఫోల్డబుల్ స్ట్రెచర్ ఒకటి ఉంటుంది, మెడికల్ బాక్స్ ఒకటి ఉంటుంది, దాంట్లో మనం పేషెంట్కి సంబంధించిన ఆక్సిజన్ అవన్నీ పెట్టడానికి, ప్లస్ ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది కంపల్సరీ, ఫుల్లీ సిలిండర్. అండ్ అటెండర్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఈ ఫ్యాక్టరీ మెయిన్ పర్పస్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కంపెనీ ఇచ్చిన వెహికల్ని పేషెంట్ యూసేజ్కి కన్వీనియంట్గా ఎలా చేయాలని చేసి మేము డెలివరీ చేస్తాం. అంటే బేసిక్ ఇప్పుడు సమ్ యాక్సిడెంట్, చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఎమర్జెన్సీ టైం అప్పుడు అంటే యాక్సిడెంట్స్ మినిమం మేజర్ కాకుండా మినిమం స్టేజ్ లో ఉండేటప్పుడు ఈ బేసిక్ ఫస్ట్ లెవెల్ అన్నమాట. ఇది ఫస్ట్ లెవెల్. దీంట్లో ఇక్కడ నుంచి మనకి ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి. దానికి బడ్జెట్ కూడా మెయిన్ థింగ్ ఏంటంటే ఇది ఒక లెవెల్ ఆఫ్ బడ్జెట్. కార్డియాక్ అంబులెన్స్ కావాలంటే అది నెక్స్ట్ లెవెల్, హై ఎండ్. అది దాంట్లో మెడికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసేది మాత్రం బేసిక్ లైఫ్ సపోర్ట్. సో దీంతో మనం పేషెంట్ని షిఫ్ట్ చేయొచ్చు, ఆక్సిజన్ సిలిండర్తో కనెక్షన్ పెట్టచ్చు, పేషెంట్ని హాస్పిటల్ వరకు, నియరెస్ట్ హాస్పిటల్ వరకు సేఫ్గా విత్ ఎయిర్ కండిషన్ సిస్టమ్ షిఫ్ట్ చేయొచ్చు. నార్మల్ హాస్పిటల్స్కి, జనరల్ హాస్పిటల్స్కి, కంపెనీస్కి, కన్స్ట్రక్షన్ సైట్స్కి వాటికి ఇది సరిపోతుంది. సైట్స్ కూడా ఇప్పుడు నామ్స్ అయిపోయాయి. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత కంపెనీస్ కూడా నామ్స్ అయిపోయాయి. కంపల్సరీ ఒక కంపెనీ ఉందంటే దాంట్లో అంబులెన్స్ పెట్టాలి, మినిమం 500 అబౌవ్ కేటగిరీలో. ఇండస్ట్రీస్ కంపెనీస్ ఉంటాయి కదా పెద్ద పెద్ద, వాటికి. కన్స్ట్రక్షన్ సైట్ కూడా హై రైజ్ బిల్డింగ్స్ అవుతుంటాయి. హై రైజ్ బిల్డింగ్స్ లో ఇప్పుడు మనం ఆల్రెడీ రామ్కి అండ్ అదర్ కంపెనీస్ తో టైప్ లో ఉన్నాం. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం ఈ అంబులెన్స్ లేకపోతే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి లేదు. ఎందుకంటే ఏ కన్స్ట్రక్షన్ అయినా ఖచ్చితంగా అక్కడ అంబులెన్స్ ఉండాలి. అది కూడాను గ్రౌండ్ లెవెల్ కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి ఉండాలి అంబులెన్స్ అక్కడ అవైలబుల్. లేదంటే వాళ్ళని కన్స్ట్రక్షన్ చేయనియరు. ఎందుకంటే హై రైజ్ బిల్డింగ్స్ కట్టేటప్పుడు ఎంప్లాయీస్ చాలా మంది పనిచేస్తుంటారు, వర్కర్స్.
సో ఎవరైనా పైనుంచి కింద పడ్డా లేకపోతే ఏదైనా అయినా క్యాజువాలిటీ అయిందంటే అంబులెన్స్ రావడానికి టైం పడుతుంది. అవును. సో ఈ వెహికల్ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళ ప్రిమైసెస్లో ఉంటే షిఫ్ట్ చేయడానికి ఉంటుంది ఇమీడియట్ అలా. ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అవుతాయి కదా, యా ఆ యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు ఇప్పుడు బేసిక్ లెవెల్ అంబులెన్స్ అనేది ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది అంటారు? వాళ్ళని ఎమర్జెన్సీ ట్రామా క్రిటికల్ వరకు సపోర్ట్ చేస్తుంది. హార్ట్ అండ్ న్యూరో వచ్చే వరకు విత్ లిటిల్ బిట్ అడ్వాన్స్ ఫీచర్స్. దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువ మంది కెపాసిటీ, ఇది 6 to 9 మెంబర్స్ కెపాసిటీ అండ్ స్ట్రెచర్ ఒకటే ఉంటుంది, ఎయిర్ కండిషన్ సిస్టమ్ అండ్ ఇది బిగ్గర్ వెహికల్. సో మామూలుగా ఏంటంటే అది ఇంతకుముందు మనం చూసింది ఏంటంటే స్మాలర్ వెహికల్, ఓన్లీ 4 మెంబర్స్ కెపాసిటీ, ఇది 6 మెంబర్స్ కెపాసిటీ. అంటే ఒకవేళ దెబ్బలు తగిలిన వాళ్ళు యాక్సిడెంటల్ గా ఎక్కువ మంది ఉండేటప్పుడు ఇలాంటి యూజ్ చేయొచ్చు. ఒకటి స్ట్రెచర్ మాత్రం ఒకటే ఉంటుంది, అంటే సీరియస్ పేషెంట్ మాత్రం ఒకళ్ళనే తీసుకెళ్ళచ్చు. కాకపోతే అటెండర్స్ కానీ పేషెంట్ అటెండర్స్ కానీ లేదా అదే ఇంజురీస్లో ఎక్కువ మంది ఇంజూరీ అయినా కానీ ఇందులో తీసుకెళ్ళచ్చు. దీంట్లో ఏసీ ఉంటుంది, ఇది హైట్ కూడా ఉంటుంది అండ్ ఇది సెకండ్ లెవెల్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటారు. దీన్ని టైప్ వచ్చి సి, అదేమో ఇంతకుముందు బి ఫర్ బాంబే, సి ఫర్ చెన్నై, సి అండ్ దీని బడ్జెట్ కూడా దానికంటే ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ డబల్ ద ప్రైస్. సో ఇది ఏంటంటే మర్సిడీస్ బెంజ్ ఇంజన్తో రన్ అవుతుంది. ఇది ఫోర్స్ టెంపో ట్రావెలర్ ఇది. సో దీన్ని మనం మాడిఫై చేస్తాం. ఓకే, ఇందులో మనకి లైఫ్ సపోర్ట్ కి సంబంధించి ఏ ఎక్విప్మెంట్స్ మనకు ఇన్స్టాల్ చేస్తారు? దీంట్లో మనకి బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే వరకు ఒక పేషెంట్ మానిటర్, ఒక సిరంజ్ పంప్ అండ్ ఆక్సిజన్ సిలిండర్, తర్వాత సక్షన్ వస్తుంది. సక్షన్ అంటే ఏదైనా సెక్రీషన్స్ ఉంటే సక్షన్ వస్తుంది. ఈ ఫ్లోరింగ్ దగ్గర నుంచి దీన్ని స్టార్ట్ చేస్తాం మన వర్క్. సో ఫస్ట్ ఫ్లోరింగ్ అవుతుంది, తర్వాత అటెండర్ సీట్ వస్తుంది, తర్వాత మెడికల్ బాక్స్ వస్తుంది, తర్వాత స్ట్రెచర్ వస్తుంది ఇక్కడ సైడ్. సో ఇవన్నీ రెడీ అయ్యి ఏసీతో కంప్లీట్ అవుతాయి. ఇది యాక్చువల్లీ ఫస్ట్ ఫేజ్ ఇలా వస్తుంది కంపెనీ వెహికల్ ఇచ్చినప్పుడు. సెకండ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. దీన్ని కొంచెం ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం వర్క్, వర్కర్స్ చేస్తున్నారు. సో ఇది ఇట్లా ఇంటీరియర్స్ వాల్ అంతా చేసి తర్వాత ఫ్లోరింగ్ చేస్తాం. ఓకే, సో ఇది చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో బేసిక్ లైఫ్ సపోర్ట్, అది ఫస్ట్ వెహికల్, ఇది సెకండ్ వెహికల్. సో దీంట్లో సి టైప్, ఇది సి టైప్, అది బి టైప్, ఇది సి టైప్. ఆ చిన్న వెహికల్ ఏమో బి టైప్, ఇది సి టైప్ అన్నమాట. సో ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. వెహికల్ కూడా బిగ్గర్ వెహికల్, సో దానికన్నా ఇది బిగ్గర్ వెహికల్, బిగ్గర్ వెహికల్. దీంట్లో ఎంత మంది వరకు క్యారీ అవ్వచ్చు? అది ఇది సేమ్ ఆల్మోస్ట్ 6 మెంబర్స్, 6 to 9 మెంబర్స్. ఎక్విప్మెంట్ లో ఏమైనా తేడా ఉంటుందా? ఎక్విప్మెంట్ లో తేడా ఉంటుంది, ఎక్విప్మెంట్ లో తేడా ఉంటుంది, వెహికల్ సైజ్ లో తేడా ఉంటుంది, హైట్ లో తేడా ఉంటుంది, ఇంజన్ కెపాసిటీలో కూడా తేడా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి ఇది యూస్ఫుల్. ఓకే, లైక్ హైదరాబాద్ టు వైజాగ్. అంటే మీడియం సపోర్ట్ లోనే మనకి ఈ టైప్ ఆఫ్ ఏ బిసి అనే టైప్స్ ఉంటాయి. బిసిడి ఉంటాయి, బిసిడి 4 టైప్స్. ఓకే, ఏ కూడా ఉంటుంది. బైక్ అంబులెన్స్, అది బైక్ అంబులెన్స్. ఓకే, సో నార్మల్ అది పోలీస్ దగ్గర ఎక్కువ ఉంటాయి, బీచెస్ దగ్గర, పోలీస్ దగ్గర, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటాయి ఏ టైప్. ఓకే, ఇంతకుముందు మనం ఫస్ట్ చూసిన బి టైప్, ఇదేమో సి టైప్. ఓకే, సి టైప్. నెక్స్ట్ మనం డి టైప్ చూద్దాం. డిలో ఏంటంటే అది కంప్లీట్ అడ్వాన్స్డ్ ఉంటాయి. సో ఇందులో మనకి వచ్చేసరికి ఏ ఎక్విప్మెంట్స్ పెడతారు మెయిన్ గా? ఇందులో పేషెంట్ మానిటర్ అని ఒకటి వస్తుంది, తర్వాత సిరంజ్ పంప్ అని ఒకటి వస్తుంది, తర్వాత సక్షన్ మిషన్ అని ఒకటి వస్తుంది. ఈ 3 వస్తాయి అలాంగ్ విత్ సిలిండర్ ఎయిర్ కండిషన్ అన్ని ఉంటాయి. ప్రతి దానికి కూడాను ఇంకా సీటింగ్ పెరుగుతుంది, హైట్ పెరుగుతుంది, విడ్త్ పెరుగుతుంది. అంటే వెహికల్ బిగ్గర్ వెహికల్ ఇది. ఓకే, సో దీంట్లో ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళొచ్చు. సో పేషెంట్ వాంట్ టు షిఫ్ట్ టు ఉత్తరప్రదేశ్ లైక్ ఢిల్లీ ఆర్ బెంగళూరు, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళడానికి కొంచెం కన్వీనియంట్. చిన్న వెహికల్ ఆల్మోస్ట్ 250 కిలోమీటర్స్ వెళ్తే ఇందులో మనం 2000 కిలోమీటర్స్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, యా, లాంగ్ డిస్టెన్స్. కోవిడ్లో ఇది ఎక్కువ లాంగ్ డిస్టెన్స్కి ఇది బాగా యూజ్ అయింది. కోవిడ్ పర్పస్ లో మాక్సిమం ఎక్కువ యూజ్ అయింది. అంటే మనకి కోవిడ్ లోని ఇవి కాకుండా మనకి మేజర్ గా యూజ్ చేసిన వెహికల్స్ ఏంటంటే అది మాక్సిమం కొలాప్స్ అయ్యే స్టేజ్ లో ఉంటుంది కదా. సో ఆ స్టేజ్ లో ఉండే వాళ్ళకి ఏ వెహికల్స్ ఎక్కువ యూజ్ చేశారు? కోవిడ్ టైంలో మనకి అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ బాగా యూజ్ అయింది, విత్ వెంటిలేటర్స్, విత్ మానిటర్స్, కంప్లీట్ మెడికల్ ఎక్విప్మెంట్స్ అన్ని పెట్టి
పేషెంట్ ఇన్ ద ఐసీయూ అనమాట. ఐసీయూలో ఎలా ఉంటారో అలా అంబులెన్స్ ఎక్కగానే పేషెంట్ ఈజ్ డైరెక్ట్లీ ఇన్ ద ఐసీయూ. ఓకే, అలాంటి వెహికల్ మనం నెక్స్ట్ చూస్తాం. ఓకే, మనం చూద్దాం. యా చూద్దాం. ఇది కంప్లీట్లీ అడ్వాన్స్డ్ అంటారా? ఇది ఇంకొక మోడల్. మనం ఫస్ట్ చూసిన వచ్చేసి బీ ఫోర్ బాంబే, అది సి టైప్. ఇది వచ్చేసి కంప్లీట్లీ అడ్వాన్స్డ్. ఇది డి ఫర్ ఢిల్లీ. ఇందులో ఏంటంటే స్పెషాలిటీ ఇంతకుముందు మీకు చెప్పినట్టు పేషెంట్ ఇందులోకి రాగానే ఆల్మోస్ట్ లైక్ ఐసీయూ లాగా ఉంటుంది సెటప్. సో లోపల అంతా ఇప్పుడు మీరు చూసేది రైట్ సైడ్ వచ్చేసి మెడికల్ ఎక్విప్మెంట్ ర్యాక్స్, అవి మిషన్స్ అన్ని ఇందులో పెట్టుకోవచ్చు. అక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ఉంటుంది, కబోర్డ్స్ ఉంటాయి, ఏసీ కూడా ఇందులో డబల్ ఏసీ ఉంటుంది, అండ్ ఓవర్ హెడ్ ర్యాక్స్ ఉంటాయి. సో మేజర్లీ ఏంటంటే ఇది లాంగ్ డిస్టెన్స్ ఒకటి కార్డియాక్ పేషెంట్స్కి, న్యూరో పేషెంట్స్కి, క్రిటికల్ పేషెంట్స్ ఈ అంబులెన్స్ ఎక్కారంటే ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయితే వాళ్ళు దీంట్లో ఆన్బోర్డ్ అయ్యారో అక్కడి నుంచి హాస్పిటల్ లానే ఉంటుంది ట్రీట్మెంట్ ఇది. ఓకే. సో వెంటిలేటర్ పెట్టచ్చు. ఆ వెంటిలేటర్స్ కూడా ఏంటంటే నార్మల్ ఎనీ లేమెన్ పెట్టే విధంగా మేము ఎక్విప్మెంట్ కూడా దీంతో ప్రొవైడ్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ విత్ 12 hours బ్యాటరీ బ్యాకప్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఒక్కోసారి పవర్ ఉండదు, వెహికల్లో ఉన్నా కానీ సరిపోదు, డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో 12 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తాం, ఫుల్లీ ఛార్జ్ బ్యాటరీ బ్యాకప్. మానిటర్ ఉంటుంది, సిరంజ్ పంప్ ఉంటుంది, అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. లైక్ నామ్స్ అనమాట. నామ్స్ ప్రకారం ఏమేం కావాలో అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే మాక్సిమం మనకి ఏ ఎక్విప్మెంట్స్ తో మీరు దీన్ని అరేంజ్ చేస్తాం? మెయిన్లీ ఏంటంటే మనం అరేంజ్ చేసేది వచ్చేసి మెయిన్లీ రిసర్స్టేషన్ గురించి వెంటిలేటర్, ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్. ఐసీయూలో ఉండే వెంటిలేటర్ వేరు, అంబులెన్స్లో ఉండే వెంటిలేటర్ వేరు. అంబులెన్స్లో ఉండే వాటికి బ్యాటరీ బ్యాకప్ కావాలి. సో దీంట్లో ఉండే వెంటిలేటర్ జర్మనీది, అది లోయెన్స్టన్ అని చెప్పి కంపెనీ ఉంటుంది, జర్మనీది. అది కానీ లేదంటే ఫ్లైట్ అని ఉంటుంది, అది కానీ ఏదైనా మంచి ఇంపోర్టెడ్వి ఇస్తాం. బ్యాక్ టు బ్యాకప్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. వెంటిలేటర్ సపోర్ట్ ఉంటుంది అండ్ పేషెంట్ మానిటర్ ఉంటుంది, బీపీ. అంటే మనకి మాక్సిమం దీన్ని తక్కువ కన్నా అంటే దీనికన్నా ఫస్ట్ చూసిన అంబులెన్సెస్ కన్నా దీంట్లో మనకి వెంటిలేటర్ సపోర్ట్ అనేది ఎక్స్ట్రా. అండ్ మనకి దీంట్లో డాక్టర్ సీట్ కూడా ఉంటుంది, టెక్నీషియన్ సీట్, డాక్టర్ సీట్ కూడా అరేంజ్ చేస్తాం. ఇప్పుడు డాక్టర్ కూడా దీంట్లో ట్రావెల్ చేయొచ్చు. పేషెంట్ విత్ అలాంగ్ విత్ డాక్టర్ ఆర్ పేషెంట్ అలాంగ్ విత్ టెక్నీషియన్, సిపిఆర్ టెక్నీషియన్ అంటారు, అంటే ఐసీయూ టెక్నీషియన్, అతను కూడా దీంట్లో ట్రావెల్ చేయొచ్చు. ఇంకోటి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే వాటిలో లేనిది, ఇందులో స్ట్రెచ్చర్ ఏమో హైట్లో ఉంటుంది. ఎలా అంటే ఎలివేటెడ్ ర్యాంప్ ఇస్తాం దీంట్లో. ఆ ర్యాంప్తో ఏంటంటే డాక్టర్ కానీ టెక్నీషియన్ కానీ ఎమర్జెన్సీ కండిషన్లో పేషెంట్ని అంత బెండ్ చేసి సిపిఆర్ చేయలేరు. వాళ్ళ పేషెంట్ కూడా ఆల్మోస్ట్ హైట్లోకి ఉండాలి. సో దాంతో ఏంటంటే మన డిఫిబ్రిలేటర్ పెట్టాలన్నా, హార్ట్ ప్రాబ్లం ఏదైనా వస్తే వాడికి సిపిఆర్ చేయాలన్నా, ఏది చేయాలన్నా ఎలివేటెడ్ ర్యాంప్ కావాలి. సో అది మేము ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఒక్కొక్కసారి లిఫ్ట్ ఉండదు, కరెంట్ పవర్ పోతుంది, వాళ్ళకి పైన ఏదైనా ఎమర్జెన్సీ అయిందనుకోండి, మన స్ట్రెచర్ పైకి వెళ్ళడం కష్టం, ఎందుకంటే దీనికి వీల్స్ ఉంటాయి. మేము ఏం చేస్తామంటే దీంట్లో ఎక్స్ట్రా 2 స్ట్రెచర్స్ ఇస్తాం. జస్ట్ అది ప్లాస్టిక్ టైప్ ఉంటుంది, ఏబిఎస్ది. అది తీసుకెళ్లి పేషెంట్ తీసుకొని వస్తారు. పవర్ ఫెయిల్యూర్ అయితే, ఏదైనా ఎమర్జెన్సీ అయితే, ఫైర్ యాక్సిడెంట్ అయితే, అట్లాంటి 2 ఎక్స్ట్రా స్ట్రెచర్స్ ఇస్తాం, కాంపాక్ట్వి. సో అది కూడా అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్లో స్పెషల్. ఇది దీంతో పాటు ఒక వీల్ చైర్ వస్తుంది, వీల్ చైర్ సపరేట్గా ఇస్తాం. ఆ వీల్ చైర్ ఏంటంటే మనము పేషెంట్ స్ట్రెచ్చర్ మీద కాకుండా నేను వీల్ చైర్లో వెళ్తా అంటే ఆ వీల్ చైర్ ఓపెన్ చేసి అతన్ని వీల్ చైర్లో తీసుకెళ్ళచ్చు. ఓకే. అంటే మాక్సిమం మనం ఇందులోకి వస్తే ఒక హాస్పిటల్లోకి వచ్చిన ఇది సపోర్ట్ అయితే హాస్పిటల్ సపోర్ట్ అనేది దీంట్లో 100%. దీంట్లో ఏంటంటే పేషెంట్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ మనకి కోవిడ్లో బాగా యూజ్ అయింది. ఎలా అంటే మనకి డే 1 కాదు, ఫస్ట్ అవరే ఎమర్జెన్సీ గోల్డెన్ అవర్ ఉంటుంది. గోల్డెన్ అవర్ అంటారు మెడికల్ టర్మినాలజీలో. అంబులెన్స్ ఎక్కగానే ఆక్సిజన్ పెట్టడం అనేది కామన్ అన్ని వెహికల్స్లో. ఇందులో ఏంటంటే అంబులెన్స్ అనగా ఆక్సిజన్తో పాటు వెంటిలేటరు, ఎక్విప్మెంట్స్ అన్ని ఇప్పుడు ఐసీయూలోకి వెళ్ళగానే ఏవైతే పెడతారో అవన్నీ అంబులెన్స్లోనే స్టార్ట్ అవుతాయి. అంటే పేషెంట్ని ఇక్కడి నుంచే మనం రెస్క్యూ చేస్తున్నాం అక్కడికి వెళ్ళే వరకు. కొన్నిసార్లు ఎమర్జెన్సీ ఉంటుంది, హార్ట్ అటాక్ వస్తుంది, కానీ డిఫిబ్రిలేటర్ అనేది హాస్పిటల్కి వెళ్ళాకే ఉంటుంది. అదే దీంట్లో అయితే మన మిషన్ వెహికల్లోనే ఉంటుంది డిఫిబ్రిలేటర్. అది షాక్ ఇస్తారు కదా, డీసీ షాక్. అది అంటే పేషెంట్ డాక్టర్ ఫోన్ చేసినప్పుడు కూడాను హాస్పిటల్స్కి కండిషన్ ముందే చెప్పేయాలంటారా అంబులెన్స్ ప్రొవైడ్ చేయడానికి? మీ దగ్గర కార్డియాక్ అంబులెన్స్ ఉందా, నాకు కార్డియాక్ అంబులెన్స్ కావాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే పేషెంట్ని ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కి, స్మాలర్ హాస్పిటల్ టు బిగ్గర్ హాస్పిటల్, లేదా హాస్పిటల్ టు హాస్పిటల్, లేదా సర్జరీ అయిపోయాక ఇంటికి వెళ్ళాలి. సో నార్మల్ అంబులెన్స్ వెళ్తే కష్టం. సో అతనికి కంపల్సరీ ఇట్లాంటి అంబులెన్స్ కావాలి. సో వాళ్ళకి మనం అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు దీనికి పర్సంటేజ్ ప్రస్తుతం తక్కువ ఉంది, కానీ రిక్వైర్మెంట్ కార్డియాక్ అంబులెన్స్ ఎక్కువ ఉంది.
యా, ఇది మనకి బేసిక్ మోడల్. ఇది బేసిక్ మోడల్, మారుతి సుజుకి ఈకో మోడల్. ఇది మనం ఇంతకుముందు దీనికి సంబంధించిన వర్కింగ్ కండిషన్లో చూసాము అక్కడ. సో ఇదేమో కంప్లీట్ రెడీ అనమాట, జస్ట్ రెడీ. విత్ ఇన్ 1 or 2 days వీ కెన్ డెలివర్ దిస్ వెహికల్. దీంట్లో నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టే ఇది స్ట్రెచర్ విత్ ఫోల్డబుల్, అంటే మనకి ఇది ఓపెన్ చేయగానే లాక్, ఈ స్ట్రెచర్ కింది దిగి మీకు వీల్స్ వచ్చేస్తాయి. లైక్ హాస్పిటల్లో ఎలా అయితే స్ట్రెచర్ ఉంటుందో అలా వచ్చేస్తుంది. ఫోల్డబుల్ స్ట్రెచర్ అంటారు దీన్ని. ఇదేమో అటెండర్ సీట్ ఇది, ఓకే, విత్ బ్యాక్ సపోర్ట్. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. సో కింద మీకు ఆక్సిజన్ సిలిండర్ వస్తుంది, అక్కడ మెడికల్ బాక్స్ వస్తుంది, దానికి ఆక్సిజన్ అవుట్లెట్ కూడా కనెక్షన్ ఉంటుంది. ఓన్లీ మనకి ఇందులోని ఇప్పుడు అడ్వాన్స్డ్ కావాలి, నాకు కార్డియాక్ కావాలి అంటే మనం చేసుకోవడానికి దీంట్లో కొంచెం ప్రొవిజన్ అంటే చేయొచ్చు, కాకపోతే ఏంటంటే దీంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద ప్లేస్ అండ్ హైట్. సో దానివల్ల కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అయినా స్టిల్ ఒకవేళ చేసుకోవాలంటే అదంతా ర్యాక్ తయారు చేసుకొని అందులో ఎక్విప్మెంట్ కావాలంటే పెట్టుకోవచ్చు. కాకపోతే డాక్టర్ కూర్చోడానికి కానీ సిపిఆర్ చేయడానికి కానీ అంత కన్వీనియన్స్ ఉండదు. కాకపోతే వీ కెన్ డూ ఇట్. అంటే ఇప్పుడు మెయిన్ గా లైఫ్ వెంటిలేటర్ సపోర్ట్ అనేది పేషెంట్ కి అవసరం. అవును, ఆ సపోర్ట్ ఇందులో మనం ఇవ్వగలుగుతామా? ఇవ్వచ్చు. కాకపోతే దీన్ని ఏదైతే మెడికల్ ర్యాక్ ఉందో దాన్ని అక్కడ మనం చూసినట్టే ఇక్కడ కూడా ఫుల్ లెంత్ చేసుకోవాలి. కంప్లీట్ గా చేసుకుంటే అప్పుడు ఎక్విప్మెంట్. ఓన్లీ థింగ్ ఏంటంటే బడ్జెట్ పెరుగుతుంది. బేసిక్ లో కూడా చేసుకోవచ్చు. అది అంటే చేయలేమన్నట్లేదు, చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రెచర్ ఒకసారి ఎలా ఉంటుంది అనేది చూడండి. ఇది ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఇంకా హాస్పిటల్ స్ట్రెచర్ లాగానే కింద వీల్స్ వచ్చేస్తాయి. డైరెక్ట్గా పేషెంట్ని హాస్పిటల్ లోపలికి షిఫ్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా ఇట్లా కింద వీల్స్ వచ్చేస్తాయి, మనం ఎత్తక్కర్లేదు. ఇదివరకు అంతా లిఫ్టింగ్ ప్రొసీజర్ ఉండేది, ఇద్దరు కావాలి. కోవిడ్లో మాకు చాలా యూజ్ అయింది ఇది స్ట్రెచర్, ఎందుకంటే డ్రైవర్ ఒక్కడే లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు ఒక్కతనే అలా. అంటే దీనికి అటెండర్ కూడా అవసరం లేదు, ఒక పర్సన్ ఉంటే సరిపోతుంది. లేకపోతే మనం ఇద్దరు లిఫ్ట్ చేయాలి. ఇదివరకు ఉన్న వెహికల్స్ లో స్ట్రెచర్స్ అన్ని డబుల్ పర్సన్ కావాలి కంపల్సరీ. ఇప్పుడు ఓన్లీ డ్రైవర్ ఉన్నారు అనుకోండి, డ్రైవర్ కి కూడాను వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ. దాన్ని సిపిఆర్ ట్రైనింగ్ అంటారు. 2 to 3 days ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి డ్రైవర్ నేర్చుకోవాల్సిందే ట్రైనింగ్, లేకపోతే అవ్వదు. ఎందుకంటే పేషెంట్ ఎక్కగానే ఆక్సిజన్ ఎట్లా పెట్టాలి, ఆక్సిజన్ సిలిండర్ ఎక్కడ ఓపెన్ చేయాలి, పేషెంట్కి ఏమైనా ఎమర్జెన్సీ అయితే మినిమం చేయాల్సినవి అతను చేయాలి, తప్పదు. సిపిఆర్ ఇది ఒకసారి చూడండి. ఇది ఈజీ టు సెండ్ ఆల్సో. పైన ఇవి ఫోల్డ్ అయిపోతాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అంతే. ఇది సో ఇది బి టైప్, బిఫోర్ బాంబే బేసిక్ లైఫ్ సపోర్ట్. ఇది మారుతి కంపెనీది, ఇది సుజుకి, మారుతి సుజుకిది ఈకో దీని పేరు. ఓకే. అండ్ మైలేజ్ కూడా 20 ఉంటుంది ఇది. సో పర్ లీటర్ 20 పెట్రోల్ ఇంజన్. స్పీడ్ మీకు 140 to 150 ఈజీగా వెళ్ళిపోతుంది. స్పీడ్ ప్రాబ్లం లేదు. ఇది అన్నిటికంటే కన్వీనియంట్, లోయెస్ట్ బడ్జెట్లో బెస్ట్ వెహికల్ ఇది. బిలో 10 lakhsలో బెస్ట్ వెహికల్ ఇది. యా, ఇది కంప్లీట్ కార్డియాక్ అంబులెన్స్. ఇంతకుముందు మనము డి టైప్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ మీరు వర్కింగ్ చూసారు వెహికల్, ఇదేమో కంప్లీట్ వర్క్ అయిపోయింది కంప్లీట్గా. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్ట్రెచర్ ఎలివేటెడ్ ఉంటుంది, హైట్లో ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే డాక్టర్ అక్కడ కూర్చొని ఉంటారు. సో తన పేషెంట్ హెడ్ సైడ్ అక్కడ ఉంటుంది. సో తను వెంటిలేటర్ కనెక్ట్ చేయడానికి కానీ, మిషన్స్ కనెక్ట్ చేయడానికి కానీ, పేషెంట్ని రిసస్టేట్ చేయడానికి కానీ అక్కడ కూర్చొని చూసుకుంటాడు టెక్నీషియన్ కానీ డాక్టర్ కానీ లోపల. ఓకే, మొత్తం మనకి ఇందులో నాకు కనిపిస్తున్నవి 6 ఎక్విప్మెంట్స్ పట్టేటట్టు కనిపిస్తున్నాయి. కరెక్ట్. వెంటిలేటరు, మానిటరు, సిరంజ్ పంపు, డిఫిబ్రిలేటరు, సక్షన్, మొత్తం టోటల్ ఉన్న ఎక్విప్మెంట్. అండ్ నామ్స్ ప్రకారం వాళ్ళు ఒక 20 ఐటమ్స్ లిస్ట్ చేశారు. ఆ ఐటమ్స్ అన్ని దీంట్లో ఉంటాయి. సిపిఆర్, లారింగోస్కోప్, గ్లూకోమీటర్, నెబులైజర్, బీపీ ఆపరేటర్స్ అన్ని ఇందులో ఉంటాయి. సో రెడీ అనమాట, రెడీ టు యూస్. సో ఆ ర్యాక్స్ ఉన్నాయి కదా, ఆ ర్యాక్స్ లోపల ఎక్విప్మెంట్ పెట్టుకోవచ్చు. ఈ ఓవర్ హెడ్ ర్యాక్స్ లో కూడా ఎక్విప్మెంట్ పెట్టుకోవచ్చు. అండ్ పేషెంట్ సంబంధించిన ఏమైనా గ్యాడ్జెట్స్, ఇలా ఇంజెక్షన్స్ అన్ని ఆ ర్యాక్స్లో వీటిలో పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే అడ్వాంటేజ్, దీంట్లో హ్యాండ్ వాష్ ఏరియా ఉంటుంది. అక్కడ హ్యాండ్ వాష్ ఏరియా ఉంటుంది. మీకు ఫుట్ ఆపరేటెడ్ ఉంటుంది హ్యాండ్ వాష్ ఏరియా. అక్కడ హ్యాండ్ వాష్ చేసుకుంటారు డాక్టర్ కానీ, టెక్నీషియన్ కానీ. ఇదేమో అటెండర్ సీట్, ఇది స్ట్రెచ్చర్. దీంట్లో నేను ఇంతకుముందు మీకు అన్నట్టు ఇది ఎలివేటెడ్ ర్యాంప్ లోపలే మనకి ప్రొవిజన్ ఏంటంటే ఇంకొక 2 స్ట్రెచర్స్ పెట్టుకోవచ్చు ఇందులో. ఆ ఫైబర్ స్ట్రెచర్స్ బయటికి కనిపించదు, దీని లోపలికి వెళ్ళిపోతాయి కన్సీల్డ్గా. ఎప్పుడైతే మనకి లిఫ్ట్ లేదు, ఈ వీల్ వెళ్ళదు, సో వితౌట్ వీల్స్ పైకి తీసుకెళ్ళచ్చు. ఫైబర్ ఇవి ఉంటాయి, స్ట్రెచర్స్ ఉంటాయి.
సో అవి తీసుకొని వెళ్ళొచ్చు. దాని స్కూప్ స్ట్రెచర్, స్పైన్ బోర్డ్ అంటారు. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు అవి కూడా వాడుకోవచ్చు. ఓకే. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మనకు లిఫ్ట్ పనిచేయదు, అప్పుడు పేషెంట్ని పైనుంచి తీసుకురావాలంటే మనకు వేరే ఆప్షన్ లేదు, దీంతో వెళ్ళలేరు. సో కంపల్సరీ మనకి స్కూప్ స్ట్రెచర్ కావాలి, స్పైన్ బోర్డ్ అని ఉంటుంది, అది 2 కావాలి. ఆ తర్వాత దీంట్లో సెంట్రల్ ఏసీ, ఇది ఎక్స్ట్రా ఫ్యాన్స్ ఇస్తాం. మెయిన్ ఇంకొకటి ఏంటంటే దీనికి అడ్వర్టైజ్మెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన మీరు చూస్తున్నారు మొత్తం కూడా రన్నింగ్లో మీకు వర్డ్స్ కనిపిస్తున్నాయి ఎల్ఈడివి. అదేంటంటే హాస్పిటల్ నేమ్ కానీ వాళ్ళ కంపెనీ నేమ్ కానీ ఎనీ నేమ్ డిస్ప్లే కావాలంటే నైట్ టైంలో కూడా అడ్వర్టైజ్మెంట్ అవుద్ది. ఓకే. రన్నింగ్ అడ్వర్టైజ్మెంట్ కంటిన్యూగా స్క్రోలింగ్ అవుతూనే ఉంటుంది. అండ్ ఫ్లాష్ లైట్స్ వస్తాయి. సో వెహికల్ చుట్టూరా అటు సైడ్ నుంచి ఏమైనా వెహికల్ వస్తున్నా మన వెహికల్ వెళ్తుందని కనిపిస్తుంది అంబులెన్స్. అలా ఎక్స్ట్రా ఫ్యాన్స్, ఎక్స్ట్రా లైట్స్. అంటే మాక్సిమం మనం బేసిక్ కన్నా కూడాను ఇది ప్రొవైడ్ చేస్తేనే మాక్సిమం సపోర్ట్. ఎందుకంటే మనకి హాస్పిటల్లో కన్నా కూడాను మనకి ఇందులో అంటే హాస్పిటల్ వెళ్ళే వరకు కూడా హాస్పిటల్ సపోర్ట్ అనేది ఇందులో దొరికేస్తుంది. ఐసీయూ ఆన్ వీల్స్ అంటారు కూడా దీన్ని. ఓకే. ఐసీయూ ఆన్ వీల్స్, ఆన్ వీల్స్లో ఐసీయూ ఉన్నట్టే ఇది ఉంటే. ఓకే. సో మేజర్గా ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్స్లో, పెద్ద కంపెనీస్లో అంటే ఇది కొంచెం బడ్జెట్ ఉంటుంది.